రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపే దేశంలో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 102 లోక్సభ స్థానాలతో పాటు కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక నిర్వహించనుంది ఈసీ. మొత్తం 18 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు సిబ్బంది. ఇక తొలి దశలోనే తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లో దశల వారీగా పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక నజర్ పంపింది. అదనపు బలగాలను తరలించి ఈసీ డేగ కళ్ళ నిఘా కొనసాగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపే దేశంలో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 102 లోక్సభ స్థానాలతో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక నిర్వహించనుంది ఈసీ. మొత్తం 18 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఎన్నికల సిబ్బంది. ఇక తొలి దశలోనే తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లో దశల వారీగా పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక నజర్ పంపింది. అదనపు బలగాలను తరలించి ఈసీ డేగ కళ్ళ నిఘా కొనసాగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపే దేశంలో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 102 లోక్సభ స్థానాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక నిర్వహించనుంది ఈసీ. మొత్తం 18 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు సిబ్బంది. ఇక తొలి దశలోనే తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లో దశల వారీగా పోలింగ్ జరగనుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక నజర్ పంపింది. అదనపు బలగాలను తరలించి ఈసీ డేగ కళ్ళ నిఘా కొనసాగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపే దేశంలో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 102 లోక్సభ స్థానాలతో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక నిర్వహించనుంది ఈసీ. మొత్తం 18 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు సిబ్బంది. ఇక తొలి దశలోనే తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లో దశల వారీగా పోలింగ్ జరగనుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక నజర్ పంపింది. అదనపు బలగాలను తరలించి ఈసీ డేగ కళ్ళ నిఘా కొనసాగిస్తోంది.